అయితే ఎంతో మంది బ్రాహ్మణ పుంగవులు మనువాదులు ఉంటుండగా రాజ్యాంగాన్ని రాయటానికి ఒక దళిత నాయకుడు, అప్పటి స్వాతంత్ర సమరయోధులు, భారతదేశ నాయకులు డిఆర్ అంబేద్కర్ గారు సమర్థుడని, ఈయనైతే కరెక్ట్ గా ఈ యొక్క రాజ్యాంగాన్ని రాయగలడు అని ఎలా అనుకున్నారు? ఆ బాధ్యతను ఎలా ఆయనకు అప్పగించారు? రైట్, ముందు అడిగాను చూడండి. కరెక్ట్ కరెక్ట్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇంతమంది ఉండగా ఇంత కుట్రపూరితమైన పనులు చేసేవాళ్ళు, అంటే కొన్ని పేర్లు మనం తీసినప్పుడు మనకు అవగాహన లేని వాళ్ళకి ఏమనిపిస్తుంది అని అంటే ప్రవీణ్ నోటికొచ్చింది మాట్లాడుతున్నాడని అనిపిస్తుంది. కానీ నిజంగా ఆ రోజుల్లో ఉన్నటువంటి న్యూస్ పేపర్స్, ఆ రోజుల్లో ఉన్నటువంటి హిస్టారికల్ అకౌంట్స్ గనక మనం తీసుకుని మాట్లాడితే ఎలాంటి పరిస్థితుల్లో శూద్ర లేకపోతే అతిశూద్రులు లేకపోతే నిమ్న జాతులకు చెందిన వాళ్ళు, ముఖ్యంగా అస్పృశ్యులుగా పిలువబడినటువంటి వాళ్ళు ఎలాంటి జీవితాల్లో జీవించారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఉదాహరణ వాడు మాత్రమే కాదు, రాజ్యాంగ నిర్మాణంలో రాజ్యాంగాన్ని రాయటానికి అంబేద్కర్ గారికి ఆ పగ్గాలు ఇచ్చారు అంటే ఆయనతో పాటు ఒక కమిటీ కూడా ఉంది. ఆ కమిటీలో మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎవరు పెన్ను పెట్టి ఏది చేయలేదు, అది తెలిసిన విషయమే. ప్లస్ అందులో స్త్రీలు కూడా ఉన్నారు. ఆయనే సపోర్ట్ చేసి స్త్రీలను కూడా తీసుకొచ్చాడు. ఒక చిన్న మాట చెప్పి నేను మీరు అడిగిన ప్రశ్నకు సూటైన సమాధానం దగ్గరికి వస్తాను. బాలగంగాధర్ తిలక్ గారు ఒకానొక సమయంలో ఆయన దాన్ని ఏమంటారు, పాపులర్ రీడింగ్స్ పేజ్ నంబర్ 77లో బిశ్వమాయ్ పాటిల్ అనేటటువంటి ఆయన రాసినటువంటిది. ఇది నేను సొంతంగా చెప్పేది కాదు. ఆయన ఏమంటాడు అని అంటే ఆయన యొక్క ఆలోచన పద్ధతులు ఎలా ఉంటాయంటే, ఆడోళ్ళకి ఏంది ఇచ్చేది నువ్వు, ఆడోళ్ళు వచ్చి ఏం చేస్తాడు, రొట్టెలు చేస్తారా, ఆడోళ్ళు వచ్చి వండుతారా అని ఆయన తన పేపర్లో రాసుకున్నాడు. తను పబ్లిష్ చేసే డైలీ పేపర్స్ లో రాసుకున్నాడు. ఆడోళ్ళు ఇక్కడికి వచ్చి ఏం చేయాల్సిన అవసరం లేదు, భారతదేశం స్వాతంత్రం మా జన్మ హక్కు అన్నాడు. ఏంటి స్వాతంత్రం ఆయన కోరుకుంటున్నది అనంటే, ఆయన కోరుకుంటున్న స్వాతంత్రం ఏమిటి అనంటే, కుల లేకపోతే ఈ వర్ణ వ్యవస్థలో మేము బ్రతకాలి, నేను బ్రాహ్మణుణ్ణి, నేను అలాగే బ్రతకాలి, నేను తలగా ఉండాలి, అది నా స్వాతంత్రం. అది ఆయన ఉద్దేశంలో స్వాతంత్రం. మీరు అనుకుంటున్నట్లు నేను అనుకుంటున్నట్లు భారతదేశంలో తెల్లోళ్ళు ఉండకుండా వెళ్లిపోవటం అనే స్వాతంత్రం కాదు. ఆయనకు తెల్లోళ్లతో సమస్య లేదు, అక్కడ చేస్తున్నటువంటి గవర్నెన్స్ చేస్తున్నటువంటి తెల్లోళ్లతో సమస్య లేదు. ఆయన సమస్య ఏంటి అని అంటే, ఎవరైతే భారతదేశంలో మిషనరీలుగా వచ్చి ఆడవాళ్లకు చదువులు చెప్తున్నారో వాళ్లతో సమస్య వీళ్ళకి. గాంధీ గారికైనా సరే, తిలక్ గారికైనా సరే, గోల్వాల్కర్ గారికైనా సరే, లేకపోతే లాల్ బాల్ పాల్ అని పిలిచిన ముగ్గురులో ఎవరికైనా సరే, ఈ సైమన్ కమిషన్ వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పినటువంటి కేసరులుగా పిలువబడిన ముగ్గురు నలుగురికైనా సరే, వీళ్ళ సమస్యలు అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నటువంటి ఈ బ్రిటిషర్లు కాదు. వాళ్ళతో సమస్య మనకుంది. ఎందుకు అంటే మనం కొల్లగొట్టబడుతున్నాం కాబట్టి. వీళ్ళకి ఆ సమస్య లేదు, ఎందుకంటే కొల్లగొట్టడానికి వీళ్ళే సహాయపడుతున్నారు కాబట్టి. కానీ ఈ రనాడే అని ఒక ఆయన ఉన్నారు బాలగంగాధర్ తిలక్ గారి సమయంలోనే. ఇదే డెక్కన్ ప్రాంతం, అంటే హైదరాబాద్ నుంచి పూణే వరకు ఉన్నటువంటి ప్లటోను డెక్కన్ అని పిలుస్తారు. ఈ ప్రాంతంలో దాన్ని ఏమంటారు, వ్యవసాయం చేసుకునేటటువంటి రైతు కూలీలు వర్షం పడట్లేదు మాకు డబ్బులు ఇవ్వండి అని అంటే డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఎవరు? ఈ కులాలకు చెందినటువంటి వాళ్ళు. బాలగంగాధర్ తిలక్ గారి నాయన ఆ సమాజం అంతా కూడా డబ్బులు ఇచ్చి వాళ్లకు 32%, 18%, 36% కూడా రికార్డెడ్ ప్రూఫ్స్ ఇవన్నీ, 36% కూడా కొన్నిసార్లు వడ్డీ వసూలు చేసినటువంటి సమయాలు. ఆ సమయంలో ఇదే డెక్కన్ ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవ మిషనరీలు ఇక్కడున్న నిజాంతోనూ, అక్కడున్నటువంటి సతారా ప్రాంతంలో ఉన్నటువంటి పాలకులు, అలాగే బ్రిటిష్ ప్రభుత్వంతో కలిసి వాళ్ళు ఒక దాన్ని ఏమంటారు, డెక్కన్ ప్రాంతంలో ఇలా జరగటానికి వీలు లేదు అని చెప్పి దారా అనే యాక్ట్ తీసుకొచ్చారు. ఆ యాక్ట్ ప్రకారంగా వీళ్లకు కేవలం 25 పైసలు లేకపోతే 75 పైసలు ఈ విధంగా, అంటే తక్కువ వడ్డీకే రుణాలు వచ్చేటట్లుగా ఒక యాక్ట్ తీసుకొచ్చారు. అది ఈయన కోపం. ఈయనకు స్వాతంత్రం మా జన్మ హక్కు అని అంటే, మీరు నేను చదువుకునే స్వాతంత్రం కాదు, మీరు నేను పార్లమెంట్కి వెళ్లే స్వాతంత్రం కాదు, మీరు నేను మాట్లాడే స్వాతంత్రం కాదు, మీరు టీవీ ఛానల్ పెడతారు అని అంటే తిలక్ గారే ఫస్ట్ ఎత్తుకొని వస్తారు కత్తి మీ మీదికి. అర్థమైందా? సో ఆ స్వాతంత్రం గురించి కాదు.
అంబేద్కర్ గారు అలాంటి పరిస్థితుల్లో అంబేద్కర్ గారు నిలబడి రాజ్యాంగం ఎలా రాయగలిగారు అని అంటే, ఇప్పుడు చూడండి, ఇదే బాంబే పూనా ప్రాంతాలలో అక్కడ ఉన్నటువంటి యువకులు యువతులు అందరూ కూడా కలిసి ఈ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన వైపుకు ఎక్కువగా మగ్గుతున్నారు, కొన్ని లక్షల మంది. ఆ సమయంలో తిలక్ గారు వేసినటువంటి స్కెచ్ చూడండి, అంతకు ముందు లేనటువంటి వినాయక చవితి వెంటనే పుట్టుకొచ్చింది. ఓకే, ఇప్పుడు వినాయక చవితి ఏదైతే చేస్తున్నారో, గణేష్ చతుర్థి అని మన ఇళ్లలో మన అపార్ట్మెంట్స్ లో పెడుతూ ఉంటారు కదా, అది రీసెంట్ గా వచ్చినటువంటి తిలక్ గారు ప్రవేశపెట్టినటువంటి పండగ. ఓకే, అంతకుముందు పండగ ఉంది కానీ ఇంత పెద్ద దీంట్లో చేయలేదు. ఇంత పెద్ద దీంట్లో ఎందుకు చేశారు అనంటే, వీరికి కావలసిన స్వాతంత్రం ఇదే. ఏంటి ఆ స్వాతంత్రం అనంటే, అంబేద్కర్ గారి భావజాలము వేరు వేరు దాని ఏమంటారు, మన మైండ్స్ ఓపెన్ అయిపోయి ప్రపంచాన్ని చూడాలి అన్నటువంటి వింగ్స్ వచ్చేటటువంటి భావజాలము వీళ్ళకి ఇష్టం ఉండదు. వీళ్ళకి ఏ భావజాలం కావాలి, నేను మంత్రం చదువుతాను నువ్వు మోయి అనే ఆ స్వాతంత్రమే కావాలి. అది స్వాతంత్రం నా జన్మ హక్కు ఈయన చెప్పింది. ఆ స్వాతంత్రం జన్మ హక్కు వచ్చాడు. కానీ అంబేద్కర్ గారు వీళ్ళ ఉద్దేశంలో, తిలక్ గారి ఉద్దేశంలో, ఒకప్పుడు బీహార్ నుంచి విడిపోయి అంటార్కిటికా వచ్చిందని చెప్పాడు ఈయన. వీళ్ళ బుద్ధి అది, వీళ్ళకి తెలిసింది అంత మాత్రమే. అంబేద్కర్ గారు ఎక్కడ, కొలంబియాలో చదువుకున్నాడు, లండన్ లో చదువుకున్నాడు. మొట్టమొదటి 10th పాస్ ఆయనే దళితుల్లో నుంచి, మొట్టమొదటి బ్యారిస్టర్ ఆయనే దళితుల్లో నుంచి, మొట్టమొదటి PhD హోల్డర్ ఆయనే దళితుల్లో నుంచి, MAలు MPhilలు PhDలు ఆయన చదివిన డిగ్రీలు మొత్తం చదివితే కూడా, అంటే ఆయన చదివిన డిగ్రీలు మొత్తం చదవటానికి కూడా వీళ్ళకి ఓపిక ఉండదు. ఓకే, ఆయన పేరు పక్కన రాసేది. ఆయనకు కాంపిటేటివ్ గా నిలబడటానికి దేశంలోనే లేరు. మరి ఆయన తప్ప వేరే ఆప్షన్ ఏముంది వీళ్ళకు? ఇంకొక కారణం ఏంటి అని అంటే, అంబేద్కర్ గారికి ఉన్నటువంటి ఆ స్థితిగతులు, ఆయనకున్నటువంటి ఆ పాపులారిటీని వీళ్ళు అండర్మైన్ చేయలేకపోయారు. ఎందుకు అనంటే, ఆప్షన్స్ చూసుకోండి. జవహర్లాల్ నెహ్రూ గారు, గాంధీ గారు, తిలక్ గారు, పటేల్ గారు, వీళ్ళందరిలో ఎవరికి చదువు ఉంది? ఎవరు కూర్చొని రాయగలుగుతారు? ఎవరు నెగోసియేట్ చేయగలుగుతారు? ఇంత పెద్ద దేశానికి కావలసినటువంటి ఇన్ని కల్చర్స్, ఇన్ని భాషలు, వీళ్ళదేంటి, ఒకే భాష ఉండాలి, ఒకే దేశం ఉండాలి, ఒకే మతం ఉండాలి. ఇంత సంకుచితమైనటువంటి వీళ్ళ చేతికి వాళ్ళు తెల్లోళ్ళు ఎట్లిస్తారు? ఇవ్వరు. సో ఈయనకి ఇచ్చింది వీళ్ళు కాదు, తెల్లోళ్ళు ఇచ్చారు. వీళ్ళ దగ్గర ఆప్షన్ లేదు. ఈయనకి ఎందుకు ఇస్తామని కొట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. కొట్లాడిన వాళ్ళు ఉంటే కూడా ఆయన అంబేద్కర్ గారికి ఉన్న ఎక్స్పీరియన్స్ కి, ఆయనకున్నటువంటి దాన్ని విప్లవాత్మకమైన ఐడియాస్ ముందు వీళ్ళు నిలబడలేకపోయారు. వీళ్ళు బయటికి వెళ్ళారు, బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, కాన్స్టిట్యూషన్ రాయడానికి కన్సల్టెంట్ చేయడానికి వెళ్ళారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీ దగ్గర అంబేద్కర్ పెట్టుకుని మీరు మా దగ్గర రావటం ఏంటి? సో ఆప్షన్ లేదు వాళ్ళకి, వేరే ఆప్షన్ ఆల్రెడీ వాళ్ళకి మనం ఉంది కదా, మళ్ళీ కొత్తగా ఈ చట్టాన్ని, లేకపోతే ఈ బహుశా అదే నిజమైన కారణం. బహుశా అంటున్నాను. అందుకని వీళ్ళ చేతికి ఇచ్చింటే మనువాదమే రాసేవాళ్ళు. ఏమి, నువ్వు పుట్టకోసి పెట్టుకోవాలి, నువ్వు నెత్తిని పూలు పెట్టుకొని తిరగకూడదు, నువ్వు చేతికి గాజులు వేసుకోకూడదు, నువ్వు చదువుకోకూడదు. ఆయన పేపర్లలో కూడా అదే రాసుకున్నాడు కదా తిలక్ గారు. ఏమి, ఆ తిలక్ గారే కాదు, గాంధీ గారు సైమన్ కమిషన్ వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి పనులు కానివ్వండి. అంటే ఈ తక్కువ జాతి ప్రజల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చూపు, కేవలము ఈ 10% ఉన్నటువంటి సవర్ణులు మాత్రమే సరిగ్గా ఉండాలి, లేకపోతే 18% ఉన్నటువంటి సవర్ణులు మాత్రమే బాగుండాలి, మిగిలిన వాళ్ళందరూ కూడా మా కాళ్ల క్రింద ఉండాలి అన్నటువంటి భావజాలం ఏదైతే ఉందో, ఆ భావజాలాన్నే వాళ్ళు రాజ్యాంగంగా రాసేవాళ్ళేమో. అది ప్రపంచమంతా తెలుసు కదా. అప్పటికే తెల్లోడు పేజీల మీద పేజీలు రాసుకుంటూ వెళ్ళాడు కదా, ఈయన తప్ప వేరే ఆప్షన్ ఏముంది? రైట్. నిన్న ఆ వ్యతిరేకత ఈ రోజు కూడా ఉండడానికి గల కారణం మనువాదులు ఇంకా హిందుత్వ అనే ఆ వాదాన్ని పెంచి పోషిస్తున్నారు అని అనుకోవచ్చా? మనువాదము, హిందుత్వవాదము, బ్రాహ్మణవాదము ఇవన్నీ కూడా సినానిమ్స్. ఆర్యవాదము ఇదంతా సినానిమ్స్ అనమాట. అంటే ఒకటే. మీరు ఆర్య అంటే ఒప్పుకోరు కదా, ఇప్పుడు ఆర్య అంటే ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎవరు వాళ్ళ
వాళ్ళు ఒప్పుకోవడం ఏంది, పుస్తకాలు రాసుకున్నారు మేము 6 మంది. ఇప్పుడు ప్లేట్ ఫిరాయిస్తారు, అది మామూలే. వీళ్ళు ఎలా ఏ టైప్ అంటే అంబేద్కర్ గారిని ఫస్ట్ కొట్టాలని, చంపాలని, హింసించాలని చూసేది వీళ్ళే. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఫోటోకు దండలేసి ఈయన దేవుడు అనేది వీళ్ళే. సో సామదాన భేద దండోపాయాలు చేసేయాలి, ఏది కాకపోతే మావాడే అంటారు. ఇది అందరికి తెలిసిన విషయమే. ఇంకపోతే అక్కసు ఎందుకు అన్న విషయాన్ని నేను ప్రస్తావిస్తాను. అక్కసు ఎందుకు అనంటే, మొట్టమొదటిగా ఆయన మొన్నటిదాకా మా కాళ్ళ కింద పడుండే వాళ్లకు ఇప్పుడు మా నెత్తి మీద కూర్చొని రాజ్యం చేసేంతగా ఈయన చట్టాలు చేశాడు. అంటే పాలసీ మేకింగ్ చాలా ఇంపార్టెంట్. ఇది చాలా మంది ఏమనుకుంటారు అని అంటే, ఎవరైనా బాధపడుతున్నారు, కష్టపడుతున్నారు, వాడికి ఒక 10 రూపాయలు ఇచ్చో లేకపోతే ఒకరికి భోజనం పెట్టో వెళ్ళిపోతారు. అంబేద్కర్ గారు ఎన్నుకున్నటువంటి మార్గము భోజనం పెట్టడం, 10 రూపాయలు ఇవ్వడం కాదు. వాడు 10 మందికి భోజనం పెట్టే లాంటి పాలసీస్ చేశాడు. ఆ పాలసీ మేకింగ్ కారణంగా ఈ రోజు నాకు రావాల్సింది వాళ్ళకు వస్తా ఉంది అన్నటువంటి అక్కసు. నీకే ఎందుకు రావాలి, అందరికీ రావాలి అన్నది అంబేద్కర్ గారు కోరుకున్న స్వాతంత్రం. అదే స్వాతంత్రంలో ఉన్న డెఫినిషన్ లో ఉన్న తేడాలు. స్వాతంత్రం అనే దానికి డెఫినేషన్ అంబేద్కర్ గారికి నేర్పినటువంటి బైబిల్, లేకపోతే అంబేద్కర్ గారికి నేర్పినటువంటి క్రైస్తవ సమాజం ఏం నేర్పింది? అంబేద్కర్ గారికి క్రైస్తవ సమాజమే నేర్పింది. ఇది నిర్వివాదాంశం. రైట్. అదే అంబేద్కర్ గారు ఒక మాట చెప్తూ జాన్ డూయి నా మెంటర్ అని చెప్పాడు. సో జాన్ డూయి నా మెంటర్ అని అంటే ఆయన ఎవరు? ప్రొఫెసర్ క్రిస్టియన్. అంతే కదా. జాన్ డూయి గారే కాదు, ఆయనకున్న సర్కిల్ అంతా. ఆయన రెగ్యులర్ గా బైబిల్ స్టడీస్ అటెండ్ అయ్యేవాడండి. ఆయన రెగ్యులర్ గా బైబిల్లో ఉన్నటువంటి రూతు గ్రంథానికి కూడా ఆయన వ్యాఖ్యానం రాయాలని కూర్చున్నాడు. ఆయన అసలు ఆయన కొత్త విషయాలు చెప్తున్నారు మీరు. అయ్యో నిజమది. ఆయన బుక్స్ లోనే ఉంటారు. రూతు గ్రంథానికి వ్యాఖ్యానం ఆయన రాశాడు, సగం రాశాడు. అంటే ఇప్పుడు థియాలజీ తెలియకుండానే రూతు గ్రంథానికి వ్యాఖ్యానం రాస్తారా? థియాలజీ ఎవరు చదువుకుంటారు? క్రైస్తవులు చదువుకుంటారు. దారుణ ప్రతి చదవడు కదా. సో అంబేద్కర్ గారు ఎలాంటి స్వాతంత్రాన్ని కోరుకున్నారు అని అంటే, బైబిల్ నేర్పిన స్వాతంత్రాన్ని కోరుకున్నారు. బైబిల్ స్ఫూర్తి అంటారా? అబ్సల్యూట్లీ 100%. దానికి వేరే మార్గం ఏముంది? బైబిల్ నేర్పిన స్వాతంత్రం ఈయన చెప్తున్నాడు కాబట్టి అక్కసు. ఏంటి బైబిల్ చెప్పిన స్వాతంత్రం? అందరూ సమానమే. డిసెంబర్ 6th అంటే అంబేద్కర్ గారు మరణించిన రోజు ఆ రోజు. కానీ ఇదే డిసెంబర్ 6th ని టార్గెట్ చేసుకుని, అదే డిసెంబర్ 6th రోజు బాబ్రీ మసీద్ని కూల్చివేసి, అదే డిసెంబర్ 6th ని బ్లాక్ డే గా ప్రకటించి అంబేద్కర్ గారిని ఆ రోజు జ్ఞాపకం చేసుకోవడానికి వీలు లేకుండా చేసి పడేసినారు. అంటే వీధులకు వచ్చి సెలబ్రేషన్ చేసుకునే అవకాశం లేకుండా కర్ఫ్యూ సెక్షన్ అవన్నీ విధిస్తారు. మత కలవాళ్ళు కమ్యూనల్ ఇదని చెప్పేసి. అంటే ఆ విధంగా వీళ్ళు ఒక వ్యక్తిని కనుమరుగు చేయాలంటే ఆ వ్యక్తికి సంబంధించిన అన్నిటి మీద ప్రజల దృష్టి మరల్చే విధంగా ఇంకొకటి కౌంటర్ పెట్టేస్తారు అక్కడ. దాని మీద పెట్టేసి ఇప్పుడు మనం డిసెంబర్ 6th అంటే అంబేద్కర్ మరణించిన రోజు కంటే కూడా బాబ్రీ మసీద్ కూల్చేసిన రోజున జ్ఞాపకం చేసుకుంటాం. దాని వెనక ఉన్న మళ్ళా కమండల్ వర్సెస్ మండల్ అనే ఆలోచన కూడా అంబేద్కర్ గారిదే. ఆ అంబేద్కర్ గారి ఆలోచనను చంపడం కోసం అదే రోజు ఎన్నుకున్నారు. ఇప్పుడు రథయాత్ర చేశారు వీళ్ళు, అద్వానీ రథయాత్ర చేశారు. మండల్ కమిషన్ బిల్ పాస్ అవ్వాలి, దాని నుంచి దృష్టి మరల్చడానికి రథయాత్ర మొదలు పెట్టారు. ఆ రథయాత్ర సపోర్ట్ చేసేది ఎవరు? ఈ మండల్ కమిషన్ పాస్ అయితే ఎవరైతే లబ్ధి పొందుతారో వాళ్ళే పిచ్చోళ్ళు అజ్ఞానంలో అద్వానీ వెనకాల మతం పిచ్చిలో పడి అద్వానీ వెనకాల రథయాత్ర సపోర్ట్ చేశారు. అదే మండల్ కమిషన్ బిల్ పాస్ అయి ఉంటే, ఉన్నది ఉన్నట్టుగా యథాతథంగా పాస్ అయి ఉంటే ఈ రోజు రాజులే ఉండేవాళ్ళు వీళ్ళు. లేకపోతే గోల్వాల్కర్ రాసిన ఆ పుస్తకం వెనకాల హిడెన్ ఎజెండా ఏదైనా ఉందా? ఎందుకంటే రాముణ్ణి ముందుకు పెట్టుకుని వెనకాల ఇంకో ఒక థియరీ ఏదైనా ఉంది అని అనిపిస్తా ఉంది. ఏంటో చెప్పండి సార్. ఇప్పుడు మీరు ఇంతవరకు వేసినటువంటి వీడియో ఒకసారి చూస్తే మీరు అందులో ఏముంది? జై శ్రీరామ్ అనకపోతే తలలు నరికేస్తూ వెళ్తాము, జై శ్రీరామ్ అంటేనే ఈ దేశంలో ఉండనిస్తాము, జై శ్రీరామ్ అనకపోతే తలలు నరికేస్తాము అని చెప్తున్నారు. ప్రతి 25 నుంచి 30 సంవత్సరాలకు ఇలాంటి స్లోగన్ ఒకటి తెస్తారు. మీరు చూడండి, కరెక్ట్ గా ఇప్పటి నుంచి ఒక 20 ఏళ్లకు వెనక్కి వెళ్తే మీరు రెహమాన్ గారి మీద, మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ గారి మీద ఒక పెద్ద దాడే జరిగింది అప్పట్లో. ఎందుకు? వందే మాతరం అన్నటువంటి పాట ఆయన ఎలా దాన్ని తన శైలిలో, తన బాణిలో ఏ విధంగా అయితే తీసుకొచ్చాడో దాన్ని అడ్డం పెట్టుకుని, అంతకుముందు వందే మాతరం అన్నటువంటి బాణి 1947కు ముందులో వందే మాతరం అనకపోతే ఈ దేశంలో ఉండనివ్వము అని చెబుతూ వందే మాతరం అన్నటువంటిది
అసలు ఆనంద్ మఠ్ అన్నటువంటి పుస్తకంలో ఎందుకు రాసుకున్నారు అని అంటే ముస్లిములను చంపటం కోసం రాసుకున్నారు. ఓకే, ఇది చరిత్ర, ఇది ఎవరు దీన్ని తీసేయలేరు. ఆనంద్ మఠ్ అనేది వీళ్ళకు మనం బైబిల్ ఎలా చదువుతామో అలా RSS వాళ్ళు ఆనంద్ మఠ్ అనే పుస్తకాన్ని చదువుతారు.